వెల్కమ్ టు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం చూస్తున్నాం 9వ తేదీ నాటి మార్చి 9వ తేదీ నాటి ఈనాడు వార్తాపత్రికలోని ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు మరియు సవాళ్ళు అన్నటువంటి ఒక ఆర్టికల్ ఈనాడు వార్తాపత్రికలో ప్రతిభ ఎడిషన్లో ప్రచురించడం జరిగింది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఉపయుక్తపడే విధముగా ఈ ఆర్టికల్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఆర్థికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కు కాస్తంత అండగా నిలుస్తుంది అనుకున్న ప్రత్యేక హోదా హామీ ఎప్పటికీ అందరి ద్రాక్షలాగా మిగిలిపోయింది. ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి ఆదుకుంటామని స్పష్టంగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట నిలబెట్టుకోలేదు. ఆర్థిక సంఘం సిఫార్సులను కారణంగా చూపి ప్రత్యేక హోదాను కాస్త ప్రత్యేక ఆర్థిక సాయంగా మార్చేసింది. ఆ సాయంతో ఆర్థిక వెసులుబాటు కల్పించకుండా వడ్డీల చెల్లింపులకు పరిమితం చేయటంతో రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్రలో ప్రధాన రాజకీయ ఆర్థిక అంశం అయిన ప్రత్యేక హోదాపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. దానివల్ల లభించే ప్రయోజనాలు, హామీ పూర్వపరాల నుంచి ప్రస్తుత స్థితి వరకు పరిణామాలను పూర్తిగా తెలుసుకోవాలి. ఇక ప్రత్యేక హోదా ప్రతిపత్తి దీన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్టుగైతే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014పై చర్చ సందర్భంగా 2014 ఫిబ్రవరి 20 నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రసంగిస్తూ విభజిత ఆంధ్రప్రదేశ్కు 6 రకాల హామీలను ఇచ్చారు. వాటిలో కీలకమైనది ప్రత్యేక హోదా అంశం. కేంద్ర సహాయం అందించేందుకు ప్రత్యేక హోదా ప్రతిపత్తిని విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ఇస్తాం. ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు దోహదపడుతుంది అని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇవ్వాలని సూచిస్తూ 2014 మార్చిలో కేంద్ర మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. కానీ నేటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కోరుతున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావటం లేదు. ఇక ఆర్థిక సంఘాల సిఫార్సులతో సంఘర్షణ. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంలో 2014 ఫిబ్రవరి 20న ప్రధానమంత్రి ఇచ్చిన 6 రకాల హామీల్లోని 5 హామీల విషయంలో వివాదం లేదు. అయితే మొదటి హామీగా పేర్కొన్న ప్రత్యేక హోదా ప్రతిపత్తిపై అప్పటి ప్రధాని ప్రకటనకు, తర్వాత వచ్చిన 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మధ్య సంఘర్షణ వచ్చింది. 14వ ఆర్థిక సంఘం నివేదికలోని పేరా 2.29, పేరా 2.30లో ఆర్థిక వనరుల పంపిణీపై ప్రతిపాదనలు, సిఫార్సులు చేయటంలో ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకు, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. రాష్ట్ర వనరులను అంచనా వేయటంలో ఒక్కో రాష్ట్రానికి ఉన్న బలహీనతలను, అడ్డంకులను పరిగణనలోకి తీసుకుని
వాటికి కావలసిన ఆర్థిక వ్యయ అవసరాలను అంచనా వేశాం. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు, పర్వత ప్రాంత రాష్ట్రాలకు మధ్య భౌతిక సారూప్యతలు అనేకం ఉండటాన్ని గమనించాం. ఆర్థిక కార్యకలాపాలు తక్కువగా ఉండటం, వెనకబాటుతనం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా ఉండటం వల్ల వాటి ద్రవ్య వనరులపై ప్రభావం ఉండటంతో వ్యయ అవసరాలు అధికంగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రం ఆర్థిక లోటును సాధ్యమైనంత పన్నుల పంపకం ద్వారా భర్తీ చేయాలనేదే మా లక్ష్యం. అయితే అంచనా వేసిన లోటును పూడ్చలేని రాష్ట్రాలకు పన్ను పంపకాలకు అదనంగా రెవెన్యూ లోటు గ్రాంట్లను ప్రతిపాదించాం. అంతర్రాష్ట్ర అసమానతలు ఆయా రాష్ట్రాల విధానాల పరిధిలోనివే అయినప్పటికీ పన్నుల పంపకం ద్వారా రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం సమకూర్చి తద్వారా అంతర్రాష్ట్ర అసమానతలను రాష్ట్రాలే సమర్థవంతంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించాం అని పేర్కొంది. ఇక ట్యాక్స్ డివాల్యుయేషన్ అనగా పన్నుల పంపకంకు ప్రతిపాదనల తయారీలో 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపకపోయినప్పటికీ రాష్ట్ర ద్రవ్య సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ 2019-20లో కూడా ఆర్థిక లోటులోనే ఉంటుంది అని చెబుతూ 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు 5 ఏళ్ల పాటు ప్రత్యేక ఆర్థిక లోటు గ్రాంటును ప్రకటించింది. 2018 అక్టోబరు 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలోకి రాదు అని పేర్కొంది. ఇక్కడ ప్రత్యేక ఆర్థిక సహాయంపై కేంద్రం యొక్క ప్రకటనని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ప్రజా ఉద్యమాలు, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2016 సెప్టెంబరు 8న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ దీని ద్వారా సమకూరుతాయని, ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ఆర్థిక సహాయంకు పేరులో తప్ప ఇంకెందులోనూ తేడా ఉండదని చెప్పింది. ఈ హామీకి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర మంత్రిమండలి 2017 మార్చి 15న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సహాయం ఆమోదించింది. దీనిలో భాగంగా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో ప్రత్యేక మినహాయింపు, వెసులుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దాని ప్రకారం ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాలు 90:10 నిష్పత్తిలో అమలు చేసి ఉంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి 5 ఏళ్లకు అంటే 2015 నుంచి 2020 సంవత్సరం వరకు ఈ 5 ఏళ్లకు అదనంగా రావాల్సిన మొత్తాన్ని అదనపు సాయంగా అందిస్తుంది. ఈ మొత్తాన్ని 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు 5 ఏళ్లలో విదేశీ సహాయంతో నడిచే ఈఏపి అంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టులకు రుణ వడ్డీ చెల్లింపుల రూపంలో ఇస్తుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1 నుంచి అయిన వ్యయాన్ని 100% కేంద్రం సమకూరుస్తుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం తరపున రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది. ప్రత్యేక ఆర్థిక సహాయంలో భాగంగా 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం మధ్య 17 విదేశీ సహాయ ప్రాజెక్టుల కింద ఆసియన్ అభివృద్ధి బ్యాంకు, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఐఎఫ్ఏడి, జిఓటిఈ జర్మనీ, జిఓజేపి జపాన్ల ద్వారా 7,797.69 కోట్ల రూపాయల రుణం అందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాలకు 90:10 నిష్పత్తిలో కేంద్రం అదనపు వాటా కింద 5 సంవత్సరాల పాటు అంటే 2015 నుంచి 2020 వరకు 16,447 కోట్ల రూపాయలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు చేసుకున్న ఈఏపీలకు సంబంధించిన రుణాలు, వడ్డీలను మాత్రమే ప్రత్యేక ఆర్థిక సహాయం కింద కేంద్రం చెల్లిస్తుందని చెప్పింది. ఎఫ్ఆర్బిఎం నిబంధనల మేరకే ఈఏపీ రుణాలు అందజేస్తుందని, రుణాలు చెల్లింపులు లాంటి వాటికి ప్రత్యేక ఆర్థిక సహాయం ఉండదని కేంద్రం పేర్కొంది. కేంద్రం పేర్కొన్న 5 ఏళ్ళు అంటే 2015 నుంచి 2020 ఈ 5 ఏళ్ల గడువు ముగిసినప్పటికీ ఇంతవరకు నిధులు అనుకున్న స్థాయిలో అందలేదు. నాబార్డ్, హడ్కో బ్యాంకుల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయం సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. కానీ కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్సన్ వెహికల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి అప్పు భారాన్ని రాష్ట్రంపై పెట్టింది. ప్రత్యేక హోదా ఉన్న ఇతర రాష్ట్రాలు వేటికి కేంద్ర సహాయాన్ని అందించేందుకు ఈ విధంగా ఎస్పీవి అనగా స్పెషల్ పర్సన్ వెహికల్ ఏర్పాటును కోరలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడంలోనూ పూర్తి సహకారం అందించలేదు. ఇక ప్రత్యేక హోదా ప్రతిపత్తిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే 1969వ సంవత్సరంలో 5వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి కల్పించే విధానం ప్రవేశపెట్టారు. 1969వ సంవత్సరంలో తొలుత జమ్మూ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్లకు ప్రత్యేక హోదా కల్పించారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డిమాండ్ల మేరకు మరో 8 రాష్ట్రాలకు అనగా అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. చివరగా 2010వ సంవత్సరంలో ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా వచ్చింది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. బీహార్కు ప్రత్యేక ప్రణాళిక అమలవుతూ వస్తుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ అభివృద్ధి మండలి సలహా మేరకు ప్రత్యేక హోదా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేటప్పుడు ఆ రాష్ట్రంలోని కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అవి పర్వత ప్రాంతాలు ఉండి రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవటం, మరియు జనసాంద్రత తక్కువగా ఉండి గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం. అలాగే 3వ అంశం ఆర్థిక వనరులు సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు. 4వ అంశం
పొరుగు దేశాలతో సరిహద్దులు ఉండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్నటువంటి రాష్ట్రాలు. 5వ అంశం ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఆర్థికంగా పటిష్టంగా లేని ప్రాంతం. ఇవి సాధారణంగా ఏంటంటే ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదాని ఆయా రాష్ట్రాలకు కల్పిస్తారు. ప్రత్యేక హోదా అనేది నిధులు కేటాయింపులకు సంబంధించినది కావటంతో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు కూడా కీలకమవుతుంది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టంగా చెప్పడంతో ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ను కేంద్రం పరిగణలోకి తీసుకోదని గతంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రాలకు కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వాల పథకాల్లో 90% నిధులు గ్రాంట్లుగాను, 10% నిధులు రుణంగాను ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో ప్రాధాన్యం ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందుతాయి. ఈ రాష్ట్రాలు రుణ మార్పిడికి, రుణ ఉపశమన పథకాల ప్రయోజనం పొందొచ్చు. పెట్టుబడులు ఆకర్షించడం కోసం కస్టమ్స్ డ్యూటీ, కార్పొరేట్ ట్యాక్స్, ఇతర పన్నుల నుంచి మినహాయింపులు ఉంటాయి. ఇది రచయిత వి కరుణ గారు ఈ ఆర్టికల్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు మరియు సవాళ్ళు. సో వీటిని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూలంకుషంగా స్టడీ చేయండి. బిట్లు రావడానికి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు. ఓకే.